ప్రస్తుతం మనతో కాలువ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ ఏ విధంగా చూస్తారు? ఓవరాల్‌గా ఈసారి ఒక హైబ్రిడ్ విధానాన్ని కొత్తగా తీసుకొనొచ్చిన ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా దేశ విదేశాల్లో కూడా ఈసారి క్లస్టర్స్‌ని అక్కడ కూడా ఎల్ఈడీని ఓపెన్ చేసి అక్కడ మొత్తం కూడా అందరిని కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసిన పరిస్థితి. ఎలా చూస్తారు దీన్ని? ప్రజల జీవన విధానంలో అట్లాగే వ్యవసాయంలో సాంకేతిక విప్లవాలు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీలో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగానే హైబ్రిడ్ విధానంలో లక్షలాది మంది ఈరోజు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం మేము కల్పించాం. 2 రోజుల పాటు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో క్లస్టర్ల వారీగా జరుగుతున్న ఈ మహానాడు ముందైతే 4-5 వేల మంది ఆహ్వానితులు ఉండేవాళ్ళు. 20,000 30,000 మంది వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు లక్షలాది మందికి ఎవరైతే కేఎస్ఎస్లు ఉన్నారో వాళ్ళందరూ పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశాం. కాబట్టి ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. కార్యకర్తల్లో నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ఇది ఖచ్చితంగా దోహదపడుతుందని నమ్ముతా ఉన్నాం. అంటే రేపు తీర్మానాలు, ఈరోజు కొంత మహిళా ఇది జరగబోతుంది. అంటే ఈ కొత్తగా ఏదైనా ఈసారి తీర్మానాల్లో లేటెస్ట్ కొంత అంశాలు ఏమైనా వచ్చి చేర్చే అవకాశం ఏదైనా అంటే కనపడుతుందా? మాకు గత మహానాడులోనే 6 శాసనాల ఆధారంగానే మొత్తం పార్టీ అంతా కూడా నడవాలనేది మా కార్యాధ్యక్షుడు నారా లోకేష్ బాబు గారు ఆలోచన చేసి ఆ రకంగానే అజెండా రూపకల్పన చేశాం. ఈసారి కూడా ఆ 6 శాసనాల ఆధారంగానే అన్ని అంశాలను వాటిలోనే పొందుపరిచి చర్చించబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాల పార్టీ, పేదల పార్టీ. అట్లాగే రైతులు, మహిళలు వీళ్ళందరికీ కూడా సమున్నతంగా ఆదరిస్తున్న పార్టీ. వీళ్ళందరి సమస్యల గురించి చర్చిస్తూ 2 ఏళ్లలో సాధించిన ప్రగతి ఫలాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో వివరిస్తూ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ఒక దిశానిర్దేశనం చేసే విధంగా ఈ వేదిక ఉంటుంది. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం, తర్వాత జరుగుతున్న మొదటి కానీ ఈ పెద్ద ఎత్తున జరగాల్సింది కొన్ని అనివార్య పరిస్థితుల్లో మారింది. అయినా కూడా ఈసారి ఈ హైబ్రిడ్ టెక్నాలజీ చాలా విస్తృతంగా వాడుతున్నారని వస్తుంది. అంటే టెక్నాలజీ వాడకంలో మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో. వాస్తవం. కాబట్టి మా నాయకుడు ఈరోజు మనం ఆలోచిస్తే 20 ఏళ్ళ ముందే ఉంటాడు ఆయన. ఆ రకంగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకుంటున్న రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ. ఇంతమంది ప్రత్యక్షంగా పాల్గొనడం అనేది బహుశా ఎక్కడా జరిగి ఉండదు, ఏ రాజకీయ పార్టీ చేసి ఉండదు. ఈ మహానాడు హైబ్రిడ్ విధానంలో జరగబోయే మహానాడు ఒక చరిత్రను సృష్టించబోతా ఉంది. రైట్ సార్. ఇది కాళ శ్రీనివాస్ గారు ఒకటే చెప్పబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున దేశ విదేశాల్లో కూడా పబ్లిక్, టీడీపీ అభిమానులు అందరూ కూడా దీన్ని వీక్షించబోతున్నారు. క్లస్టర్ విధానంలో అందరూ కూడా పాల్గొనబోతున్నారు అని ఆయన చెప్తున్న పరిస్థితి.